అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో నేను చూపించే స్వీట్ అయితే గోధుమ రవ్వ హల్వా. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేసే హల్వా ఏంటంటే ఎర్ర గోధుమ రవ్వ హల్వా. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఏమున్నా లేకపోయినా ఇవి రెండు ఉంటే చాలు. ఒక గ్లాసు బెల్లం తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అయితే కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గ్లాస్తో అర గ్లాసు ఎర్ర గోధుమ రవ్వ తీసుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత రవ్వ వేసుకొని ఒకసారి కలిపి బబుల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలాగైతే అయ్యింది. ఇంకా లైట్గా వాటర్ ఉంది కదా, బాగా పొడి పొడిగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ అయితే ఇందులో వేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఇవి ఒకసారి కలుపుకొని బెల్లం రవ్వ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని సిమ్లోనే ఉంచి వేరే స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అయితే జీడిపప్పు మాత్రమే ఉంది. జీడిపప్పు వేసి నెయ్యిలో వేపుకున్న తర్వాత టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ వేసాను. ఇంకా జీడిపప్పు నెయ్యి కూడా ఇందులో వేసేసాను. అంతే, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా గోధుమ రవ్వ హల్వా రెడీ.